అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భార్య మెలానియాకి లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్‌కి సంబంధాలున్నట్టు ఆరోపణలొచ్చిన దాని మీదన ఆమె ఇప్పుడు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చింది. స్వయంగా ఖండించింది. వైట్ హౌస్‌లో ఆమె మాట్లాడింది. ఎప్స్టీన్‌తో నాకెట్లాంటి సంబంధాలు లేవని తేల్చెప్పింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అబద్ధమంది. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు కావాలని ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. వీటికి ఇంతటితో చెక్ పెట్టాలని కోరింది. నేను ఎప్స్టీన్ బాధితురాలిని కాదు, అతడు నన్ను ట్రంప్‌కి పరిచయం చేయలేదు అని తేల్చి చెప్పింది. 1998లో న్యూయార్క్‌లోని ఒక పార్టీలో నేను ట్రంప్‌ని కలిసినట్టు చెప్పారు. ఎప్స్టీన్ నేరాల గురించి నాకు అసలు తెలీదు. అతడి స్నేహితురాలు గిఫ్లైన్ మ్యాక్స్‌వెల్‌తో నాకు ఎట్లాంటి సంబంధం లేదు. మ్యాక్స్‌వెల్ పంపిన ఈమెయిల్‌కి నేను మర్యాదపూర్వకంగా సమాధానం ఇచ్చాను. అది ఓ సాధారణ సంభాషణ. ఎప్స్టీన్ బాధితుల మీద దృష్టి సారించి బహిరంగ విచారణ జరపాలి తప్ప లేని వాళ్ళ మీదన బాధితులుగా చూపించొద్దు. చట్టసభ సభ్యుల ముందు వాంగ్మూలం ఇచ్చేలా వాళ్ళందరికీ అవకాశం కల్పించండి అంటూ మెలానియా కోరింది. 2000లో మారియలాగో ఎస్టేట్లో ఎప్స్టీన్ మ్యాక్స్‌వెల్‌తో ట్రంప్, మెలానియా కలిసి ఉన్న ఫోటో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ట్రంప్‌కి మెలానియాని పరిచయం చేసింది కూడా ఎప్స్టీనే అన్న ఆరోపణల నేపథ్యంలో అంటే ట్రంప్ మీదకి ఇప్పుడు ఈమెని వదిలిపెట్టాడు అన్నటువంటిది, అంటే ట్రంప్‌ని ట్రాప్ చేశాడు ఎప్స్టీన్ అన్నటువంటి దాని మీదన ఈ వ్యాఖ్యలు చేసుకొచ్చింది మెలానియా.